రాజవీధుల్లో బజార్లో నిలబడ్డప్పుడు పాటలు పాడటం, బజార్లో నిలబడ్డప్పుడు ప్రార్థన చేయటం, ఇదంతా వేషధారులు చేసే పని. అయితే ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం ఏ విధంగా ఉండాలంటే, మన చెవికి ఏమీ వినపడకూడదు. మన చెవికి ఏమి వినపడకూడదంటే ఏ సమయాన్ని మనకి చెవికి ఏమి వినపడదు చెప్పండి ఒకసారి. ఎక్కువ మొదటి జామున మన చెవికి ఏమీ వినపడదు. ఎందుకంటే మానవులందరూ కూడా నిద్రిస్తుంటారు కనుక ఆ మొదటి ఏకుజామున నీవు లేచి రహస్యముందున్న నీ తండ్రికి నీవు గదిలోనికి వెళ్ళి నీ విన్నపాన్ని విన్నపించుకోమని బైబిల్ మనకు చెబుతుంది. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దానియేలునకు భార్య బిడ్డలు లేరు. ఒక్క దినానికి 7 సార్లు ప్రార్థన చేసేవాడంట దానియేలు. ఏ పనన్నా చేయని, ఏ పనికన్నా వెళ్ళని, ఆ పనిలో ఉంటూ ఆ సమయాన్ని దేవుడికి అప్పచెప్పి ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ పని చేసుకుంటూ ఉండేవాడంట దానియేలు. అయితే దానియేలు కలభావాలు చెప్తూ అన్ని చేస్తామంటే ఈడు ఇక్కడ పనికిరాడు అని చెప్పేసి శరసాలు వేశాడు. ఏం తప్పు చేశాడని దానియేలు వేశాడు? కలభావం వివరించాడని. అయితే 7 సింహాలు ఉన్న ఆ గృహలో దానియేలుని వేసినప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ సింహాలు ఈ దానియేలుని తిన్నాయో తెలియదని చెప్పి వెళ్ళేసరికి దానియేలు మోకాలు వేసి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుండగా అవి కూడా 2 కాళ్ళ మీద కూర్చొని తన 2 ముందు కాళ్ళు కూడా ఆకాశం వైపు చేతులు ఎత్తి దానియేలు ఎదురుగా కూర్చుంటాం ఈ అందరూ చూసేవారట. అప్పుడు రాజు గుండెల్లో భయము పుట్టిందట. ఎవరి గుండెల్లో? రాజు గుండెల్లో భయం పుట్టిందట. అయితే ఈనాడు కూడా మనం ప్రార్థన కంటే కూడా మన ఇంట్లో అనేకమైన వస్తువులకు కొనుక్కోవడానికి, వస్తువులు అనేకమైన శుభ్రత చేసుకోవడానికి మనం ప్రార్థన తీస్తున్నాం. నీ ఇంట్లో అనేకమైన వస్తువులు ఉండొచ్చు, సోఫాలు ఉండొచ్చు, మంచి మంచి మరి ఈ బాత్రూములు, మంచి మంచి గదులు, మంచి మంచి ఈ డబుల్ కాట్ మంచాలు అన్నీ ఉండవచ్చు. కానీ నీ మనసులో దేవుడి కృప విస్తారంగా లేకపోతే నీ జీవితం మొత్తము వ్యర్థమే. జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు జక్కయ్య ఇంటికి దేవుడు? జక్కయ్య ఒక సొంత గుప్తాదారు, అంటే పన్ను వసూలు చేసేవాడు. ఈయనకి ఒక రోజు దేవుడిని చూడాలని ఆశ కలిగింది. అతనికి ఏం ఆశ కలిగింది? దేవుడిని చూడాలని ఆశ కలిగింది. కానీ అతను పొట్టివాడు, ఇంతే ఉంటాడు జక్కయ్య. ఇంతకాడికి ఎత్తు లేడు. ఈ జక్కయ్య ఈ మనసులో నేను మెసేజ్ చూడలేనని చెప్పేసి, ఇదిగో మెసేజ్ ఈ మార్గాన్ని వస్తాడు కనుక నేను ఈ మేడు చెట్టు ఎక్కితే తప్పకుండా ఆయన నేను చూస్తాను. అయితే ఈ మేడు చెట్టు ఎక్కే ముందు కూడా ఈ జక్కయ్య తన మనసుని మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తన ఆత్మను శుద్ధి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకయ్యా అంటే నువ్వు చెట్టుకి చూసినా దేవుడు అడుకొచ్చి నిన్ను పిలవడం. కానీ తన మనసు ఆ పరిశుద్ధులైన మెసేజ్ను చూడాలి. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడంట, ఎన్నో రోగాలు తగ్గిస్తున్నాడంట. ఆ మెసేజ్ చూడాలని చెప్పేసి ఆ మేడు చెట్టు ఎక్కినప్పుడు, ఆ మార్గ మధ్యలో అక్కడికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా జక్కయ్య ఎక్కడైతే మేడు చెట్టు మీద ఉందో అక్కడే మెసేజ్ కింద ఆగాడు. కోట్ల మంది, వేల మంది మెసేజ్ ఎన్నికీర్తి నడుస్తూ ఉన్నా కానీ అక్కడ ఆగి పైకి తేల్చి అంటున్నాడు, జక్కయ్య దిగురమ్ము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. మరి జక్కయ్య ఇంటికి రక్షణ ఎందుకు వచ్చింది? వేసిదానమైన జీవితం జీవించాల జక్కయ్య. ఒకేసారి మారు మనసు పొందాడు. ఒకేసారి తన మనసు దేవుడి వైపు తిప్పుకున్నాడు. ఇదిగో ఈ మెసేజ్ నేను ఇవాళ చూడాలి అనుకున్నాడు. మెస్సయ్య జక్కయ్యతో పాటు తన ఇంటికి వెళ్ళి విందు చేసి తన ఇంటికి రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు మన ఇళ్ళలో ఎంతమందికి రక్షణ ఉందో చెప్పండి? ఎంతమంది రక్షణకరంగా జీవిస్తున్నారు చెప్పండి? ఎన్ని కుటుంబాల్లో రక్షణ ఉందో చెప్పండి? అయితే నీవు ప్రార్థన రహస్యమందున్న నీ తండ్రితో నువ్వు మాట్లాడాలి. ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ప్రభువా నా పొలంలో ఈ తెగులు ఉంది, ప్రభువా నా భర్తకు తాగుడు ఆ బానిసత్వం ఉంది, ప్రభువా నా కుమార్తె నా మాట ఆలకించట్లేదు, ప్రభువా మా అగ్నిగుండాల గ్రామం మొత్తం కూడా ప్రభువా పరిశుద్ధులై జీవించలేకపోతున్నారు, ప్రార్థనకు సమయం వేయలేకపోతున్నారు ప్రభు అని చెప్పేసి ఎవరు ప్రార్థన చేయటం. ఇలా ఈయన ప్రార్థన చేసినట్లయితే వినుకొండ గుంపులుగా పోవాల్సినంత అవసరము లేదు. ఎందుకంటే యేసు ప్రభు అరణ్యంలో ఉన్నారంటే నమ్మబాకండి. ఇదే మత్తయి సువార్తలో ఉంది. యేసు ప్రభు ఇదిగో ఇక్కడ కురువులో ఉన్నాడంటే నమ్మబాకండి. యేసు ప్రభు కొంత బాలమణ్యుల ఇంట్లో ఉన్నారంటే నమ్మబాకండి. నీకు ఎక్కడైతే మోకాలు గురించి ప్రార్థన చేస్తావో తండ్రిని దేవుడు నీకు అక్కడే ఉన్నాడు. ఆదివారం పూట
మరి బుధవారం పాటు ఉపవాస కోడికని ఇక్కడ పెడుతున్నారు. చర్చి మీదైతే చర్చిని మీరు చూసుకోవాలి, కానీ మాది మీదని పెట్టుకున్నప్పుడు మీరు అక్కడికి పోవటానికే చర్చి మీద అయినప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఒక వారం మనకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన పెడదాం పండి. అమ్మా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను, ఒక వారం మనం అక్కడికి వెళ్ళి దేవుడు ఈ ప్రార్థన మందిరంలో ఏమైనా ఇవాళ ప్రార్థన పెట్టుకుందామని వెళ్దాం పండి. ఏమంటారో తెలుసా, మీరు ఈ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా వీలు. ఎందుకని వాళ్ళు పరిశుద్ధులు, మనము అపాత్మలం. కనుక నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఎక్కడున్నాడంటే నమ్మబాకండి, ఎక్కడున్నాడంటే నమ్మబాకండి. దేవుడు మీ హృదయంలోనే ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పేసి తండ్రి మనతో ప్రమాణము చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఉరుకుతున్నారు చెప్పండి. కొంతమంది సేవకులు అంటున్నారు, రాండి నా దగ్గరికి రండి. ఒక ఆయన మొన్న నేను టీవీలో చూస్తున్నా, అనగానే గుంపులు యవన స్త్రీలు పడిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వస్త్రం పేతట్టు పరిశుద్ధాత్మ దేవుడి హేళన చేడు గుర్తు పెట్టుకుంటూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ఆ డబ్బులో లేడు. డబ్బు కొట్టని చెప్పు చప్పట్లు కొట్టు ఎగురుతుంటాడు. వాడు ఎప్పుడైతే డ్రమ్ అవుతాడో ఏమో ఆగిపోద్ది. అంతే, డ్రమ్ముల నుంచి వచ్చింది ఆ పరిశుద్ధాత్మ, వాయిద్యం నుంచి వచ్చింది ఆ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందుతావు అని చెప్పేసి బైబిల్ చెబుతుంది. ఏ శక్తి నొందుతావు? దేవుని శక్తి నొందుతావు. దేవుని శక్తి నొంది అనేకమైన భాషలు నీ నోటి నుంచి వస్తాయి. అంతేకాని నువ్వు హేళకాలంగా నీ వస్త్రం పోయేటట్టు నువ్వు ఎగరవు. దేవుడి హేళన చేసేవాడు. మేడగదిలో ఉన్నప్పుడు వారి మీద అగ్నినారకులు కూర్చాయి. పరిశుద్ధమైన అగ్నినారకులు కూర్చినప్పుడు వారి భాషల్లో దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. యేసన్న గారు ఎక్కడా చెప్పలా. ఏమని? ఇదిగో నేను ప్రార్థన చేస్తావు స్వస్థపడిందని చెప్పలా. ఇదిగో నా ఓసన్న మందిరానికి రాండి, ఎక్కడికి రాండి, నా మందిరంలో స్వస్థతుంది, ఇదిగో నేను ప్రార్థన చేస్తే తగ్గుతుందని చెప్పలా. అమ్మా, మీరు అడుగు ప్రతి వాడికల్లా దేవుని వేడుకనని ఆయన బోధించాడు, కానీ ఎప్పుడు కూడా ఆయన మాట చెప్పలేదు. ఆయన నూనె పట్టుకొని ఎవరికి ప్రార్థన చేయలేదు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అని ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే నడుస్తాడో వాడు పరలోక రాజ్యంలో చేరతాడు. నువ్వు కింద కూర్చొని మనుషులు కనపడాలని ఓ ప్రభువానికి స్తోత్రం, ఓ ప్రభువానికి స్తోత్రం, ఓ ప్రభువానికి స్తోత్రం అని వేల కొలసార్లు అన్నా కానీ నీకు పరలోక రాజ్యము లేదు. ఎందుకని లేదు? మేమందరూ చూడాలని నువ్వు మాతో అంటున్నావు. లేదు, మేమందరం కలిసి నువ్వు పరిశుద్ధురాలు కావాలని మేము అనుకునేటట్టుగా నువ్వు అంటున్నావు. ఒకవేళ నేను గొప్పగా పాడి అందరూ మెప్పించాలని నేను అనుకుంటే నా స్వరం రాదు, నేను పాట కూడా పాడగలను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నామాన్ని అవమానపరిచే వాళ్ళు కోట్ల కొలతగా ఉన్నారు. ఇప్పుడు దేవుని నామం ఏందో వాళ్ళకి తెలియదు, పరిశుద్ధాత్మ శక్తి ఏందో వాళ్ళకి తెలియదు, దేవుని అనుగ్రహం ఏందో వాళ్ళకి తెలియదు, దేవుని చిత్తం ఏందో వాళ్ళకి తెలియదు. కానీ మానవులకు కనపడాలని మాత్రము పరిశుద్ధమైన వస్త్రము ధరించుకొని పరిశుద్ధుల్లాగా కనపడుతూ ఉన్నారు. వీరందరూ కూడా రేపు మరణించిన తర్వాత దేవుని సింహాసనం ఎదుట దేవుని స్వరూపంలో ఒక టీవీ వేసినట్టుగా నీ పాపాలను నువ్వే చూస్తావు దేవుని ఎదుట. అప్పుడు కనపడుతుంది నీ స్థితిగతులు ఏందో, నీ పరిస్థితి ఏందో, నువ్వు ఎంత గొప్పగా నడిచావో, నువ్వు ఎంత పరిశుద్ధంగా నడిచావో, ఈ భూలోకంలో నీ నోరుని ఎంత కాసుకున్నావో, జనాల్ని ఎంత ప్రేమించావో, పొరుగు వారి మీద నీ దయ ఎంత చూపించావో అక్కడ కనపడుతూ ఉంది. ఒక ఆమె చక్రాలు పెట్టుకుందంట, కొన్ని పిల్లవాడికి కొన్ని పెట్టిందంట. ఎవరు ఒక ఆమె వచ్చి అమ్మ అని అడిగిందంట. వీళ్ళిద్దరు తొళ్ళ కింద పెట్టుకున్నారు, 2 రూపాయలు. ఏం కాలు కింద పెడతారని నువ్వు కూడా పెట్టుకోరాదంట. ఆ పిల్లవాడు తల్లి ఆ పోయిన తర్వాత అంటుందంట, అమ్మ మనం తిన్నప్పుడు ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా. పిల్లవాడు అడుగుతుంట తల్లిని, అమ్మ మనం తిన్నాక ఇంకా ఉన్నాయి కదా, కొంచెం ఆమె పెడితే ఏమైంది అంటే, ఏం బుద్ధి ఉందో తెలుసా, ఈ మొత్తం నావే, ఇవి నేను తినటానికే. ఒక పాస్టర్ గారిని ఒక ఇంత పరిశుద్ధమైన పిలుపుకి పిలిచి అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయమన్నట. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయమంటే ఆయన పల్లె ముందు పెట్టుకొని ఈ పాస్టర్ గారి మొత్తం పక్కన కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఓ దేవా, ఇది నీవిచ్చింది కాదు, నీ అప్పించింది కాదు. ఎవరు ప్రార్థన చేస్తానంట ఈ పరిగమాలోడు? ఓ దేవా, ఇది నీవిచ్చింది కాదు, నీ అప్పించింది కాదు, నా రెక్కల మీద కష్టపడి నేను సంపాదించుకున్నాను అని చెప్పి లేచారు. కుక్కరిందట మొత్తం. ఏమైపోయింది?
మనసులో దూషించే నీకు పాప క్షమాపణ ఉంది. దైవ దూషణ చేస్తే నీకు పాపన ఈ యుగమందు కానీ పరలోక యుగమందు కానీ నీకు పాప క్షమాపణ లేదు. నువ్వు ఎంతకాలం జీవితకాలం పరిచర్య చేసినా, ఎంతకాలం జీవితకాలం సువార్త చెప్పినా, ఎన్ని మందిరాలు కట్టినా, ఎంత సువార్త గద్దించి చెప్పినా సరే నీకు పరలోక పట్టము లేనే లేదు. ఎందుకు? నీవు వేషధారులు వెళ్ళే ప్రవర్తిస్తున్నావు. ఒకప్పుడైతే మనం విగ్రహారధికులం, దొంగలం, దూషకులం, హింసకులం. అయితే మనం ఈనాడు ఏమై ఉన్నా? దేవుని సన్నిధిలో పరిశుద్ధమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్తున్నాడు, ఒకప్పుడైతే నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును. ఎందుకని? కొన్ని వేల మందిని దేవుని ప్రార్థన చేసే వాళ్ళని చంపేశాడు. నమస్కార మార్గ మధ్యంలో దేవుని వెలుగును చూసి దేవుని చిత్తానుసారంగా అనని దగ్గరికి వెళ్ళి తన పరిశుద్ధాత్మను పొందుకొని వచ్చి సువార్త ప్రకటిస్తుంటే యూదా సామ్రాజ్యం మొత్తం కూడా ఏమందంటే వీడికి పిచ్చి పట్టిందిరా అన్నారు. అప్పుడు దాకా పిచ్చి పట్టలేదా? మరి జనాలు నరికేటప్పుడు వీడు నరహంతకుడు అన్నప్పుడు పిచ్చి పట్టలేదా? పరిశుద్ధాత్మలోకి ఎప్పుడైతే వచ్చిందో వీడికి పిచ్చి పట్టిందని యోధా సామ్రాజ్యం మొత్తం కూడా వేలం చేశారు. అయితే వీడిట కాదురా, వీడు మన మతం నుంచి ఆ మతంలోకి పోయి మళ్ళీ మనం ఎవరైతే ఖండించమన్నామో వాడిని పంచేతనంగా 2 గులకరాలలో వేడుకని చెప్పేసి ఆజ్ఞించినప్పుడు 2 గుర్రాలకి అపోస్తుడైన పౌలు కట్టి రోడ్డు మీద 2 కిలోమీటర్ల గులకరాలు వచ్చి చూసినప్పుడు అపోస్తుడైన పౌలుకి ఎముకలు తప్ప కండ ఎక్కడ. అప్పుడు ఆ గుర్రాల నుంచి విడిపించబడిన తర్వాత ఆ రక్తపు మొగ్గలు కూర్చొని అపోస్తులుడు పౌలు అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీళ్ళు క్షమించు. నువ్వైతే పిల్లలు వేడుస్తూ ఒకసారి పోయి కొంచెం ఎత్తుగా చాలు. ఎన్ని మాటలు అంటావు. అపోస్తుడైన పౌలుకి పక్కటెముకలు కనపడుతూ ఉన్నాయి. యేసు ప్రభు పలికిన మాట పలికింది అపోస్తుడైన పౌలే. యేసు ప్రభు తర్వాత శ్రమ పడింది అపోస్తుడైన పౌలే. యేసు ప్రభు తర్వాత పరిశుద్ధమైన మాటలు పలికింది అపోస్తుడైన పౌలే. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరుదయ్యా, వీళ్ళని క్షమించు. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? నీ ఉన్నామన్న సంగతి కూడా తెలియదయా, మనలోకి పట్టం ఉందన్న సంగతి కూడా ఎవరికి తెలియదయా, నీ చిత్తాంతాలు నీ రాజ్యం ఉందన్న సంగతి కూడా ఎవరికి తెలియదని అపోస్తుడైన పౌలు సంఘానికి చెప్తూ ఉన్నాడు. నీవు అలా బాధపడుతున్నావా? దేవుని కోసం బాధపడలేదు. కనీసం 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయట్లేదు. కనీసం నీ మోకాలు వంగవు కూడా. ఎప్పుడన్నా వంగితే ప్రార్థన ఉంచితే కదా నీ మోకాలు వంగటానికి. సాలెమాన్ ఇక్కడికి వచ్చినప్పుడు పూర్తిగా తన కాళ్ళు, ఆయన కూర్చున్నప్పుడు తన కాళ్ళు నేల కాలుతో అయిపోయింది. 2 కాళ్ళు ఇలా వస్తే మోకాలు కూర్చొని పూర్తిగా అంతే తన నడు మొత్తం కింద కాలిపోయింది. 2 కాళ్ళు కూడా పిల్లవాడికి ఎట్లా వంగిపోయాయో అలా వంగిపోయాయి. సుమారు 1.5 సేపు ప్రార్థన చేశాడు. అదే విధంగా మనం ఉంటున్నావా? పాస్టర్ గారు ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకోమని అనగానే ఎక్కడ కూర్చొని అక్కడ బాస్ పట్టు పెట్టుకొని అలాగే కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. కానీ బైబుల్ ఏం చెప్తుందంటే ప్రతి వాని మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి అని బైబుల్ మనకి బోధిస్తూ ఉంది. మరి ఎందుకని ఈ పని చేస్తున్నాను మనం? అంటే ప్రార్థనకు వస్తున్నాం, ఏదో పోకపోతే వచ్చింది ఏమొచ్చిందా అని మనం పోకపోతే ఏమని అనుకుంటారని ప్రార్థనకు వస్తున్నాం. కానీ దేవుని భయం కలిగి ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అమెరికాలో ఒక అమ్మాయి, మరి ఎన్ని సంవత్సరాలు అంటే సుమారు ఒక 12 సంవత్సరాలు ఉంటాయంట. ఆ అమ్మాయి ఆ పని మనిషి పని చేస్తూ ఆ పాసి పని చేస్తూ ఇంట్లోకి వెళుతూ అంటుందో తప్పడంట, దేవా ఇదిగో ఈ దేశాలు పెట్టు మా హృదయానికి పాపమని ముసుకంటూ ఉందయ్యా, మేము ఈ దేశాన్ని ఎలా అయితే శుభ్రం చేస్తున్నామో మా హృదయాన్ని కూడా అలా శుద్ధం చేయమని అలా ప్రార్థన చేసేదంట. మళ్ళీ కసుగుడితేటప్పుడు కూడా ప్రార్థన చేసేదంట, దేవా ఈ ఇంటి నిండా దువ్వు ఎలా పట్టుందో మా ఇంటి నిండా కూడా అలాగే దువ్వు పట్టుంది ప్రభా, మా ఆత్మను శుద్ధి చేయమని చెప్పేసి ప్రార్థన చేసేదంట. ఒక సామ్రాజ్యం ఒకడు వచ్చాడంట, అమ్మ నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు కదా, నీ దేవుని కోసం నువ్వు మరణిస్తావా అని చెప్పేసి అడిగాడంట. అడిగితే ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత అమెరికా చట్టానికి ఒక లేఖ రాసింది. ఆ అమ్మాయి, నన్ను ఎవరూ బలవంతం పెట్టట్లేదు, నన్ను ఎవరూ సావనట్లేదు, కానీ నేను ఈ పనికి నా హృదయపూర్వకంగా ఒప్పుకున్నానని చెప్పేసి వాళ్ళు కూర్చొని 12 వాట్స్ అంటే 1200 వాట్స్ కరెంటు పెట్టి వెనక కుర్చీకి ఆ అమ్మాయిని చంపేశారు. కనీసం ఆ అమ్మాయి కూర్చొని ఆ 1200 వాట్స్ కరెంటు పెట్టినప్పుడు కనీసం ఆ అమ్మాయి నోట్ల నుంచి కేక కూడా రాలేదంట, అనే శబ్దం కూడా రాలేదంట. అలాగే కూర్చొని నిలువున బూడిదైపోయింది. ఆ అమ్మాయి ఆశలో తెలుసా, ఈ పాపములో ఉండే కంటే ప్రభువా నేను నిన్ను చూడాలి, నీ పరలోక పట్టణంలో నేను ఉండాలి, ఈ రాజ్యంలో నేను బలిగిరాను ప్రభు అని చెప్పేసి ఆ అమ్మాయి నిర్ణయించుకొని మరణించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా చిరస్థాయిగా ఈ భూలోకంలో ఉండేవారు ఎవరు ఉన్నారో ప్రమాణం చేసుకోండి. లేదు కదా? మరి పరలోక పట్టణంలో పోవాలంటే నీ కొరకు నా కొరకు ఒక స్థలం ఏర్పడుతున్నారు దేవుడు. ఆ స్థలానికి పోవాలంటే నువ్వు నేను ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్గా పొలం వేసుకున్నారు, అన్నోళ్ళు ఉన్నారు, పొలం వేసుకున్నారు. వాళ్ళు ఆ పొలానికి పోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళి అమ్మాయి నాకు ఒక ముద్ద అన్నం పెట్టని చెప్పేసి ప్రయాసపడతారు. ఎందుకని? ఆ సేవలో నీళ్ళు ఉన్నాయో చూడాలి. మరి ఒడిరిపోతే చూడాలని చెప్పేసి అన్నం ప్రయాసపడి అక్కడికి వెళ్తారా?
నీ మనసు కూడా దేవుని చిత్తాన్ని, దేవుని మందిరానికి అందరికాడికి ముందు వచ్చి నేను ప్రార్థన చేసుకోవాలి, ముందుగా దేవుని ఆత్మ పొందుకోవాలని ఎంతమంది అయితే తలంచి ఉంటారో వారి మొత్తం మీద కూడా దేవుని తలంపు వస్తూ ఉంది. అందుకనే రహస్యముందన్న మీ తండ్రి మీరు ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఇదిగో నా కుమార్తెకి పెళ్ళైంది కానయ్యా సంతానం లేదు, ప్రభువా మరి నా కుమార్తె ఎందుకుంది కానీ నా కుమార్తెకి వివాహం కావట్లేదయ్యా, మరి వివాహం కావాలని ప్రార్థన చేయి, లేదు నా కుమారుడికి ఉద్యోగం రాలేదయ్యా అని ప్రార్థించాయి. వీటన్నిటికాడికి ముందు కూడా ఈ అగ్నిగుండాలు ఉన్న ప్రతి గ్రామం కూడా ప్రభువా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఏ జబ్బు ఉండకూడదు ప్రభువా. అనేక మందికి కూడా మారు ముడుచుకొని నీ మందిరానికి రావాలని నీవు ఎప్పుడైతే ముందుగా ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. కొంతమంది చేస్తారు, ప్రభువా అందరికాడికి నా కుటుంబమే బాగుండాలయ్యా, నా పిల్లలే బాగుండాలయ్యా, నేను బాగుండాలయ్యా, నా భర్త బాగుండాలయ్యా, మా ఇంట్లో ఉన్న వస్తువులు అనేకమైన బాగుండాలని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో నీ ప్రార్థన విఫలమయ్యి పోయినట్లే. ఎందుకని నీవు ఆశాపరుడు కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నావు. తండ్రి దేవుడు ఏమంటారంటే, ప్రభువా ఇదిగో నీ కుమారుడుగా భూలోకానికి నన్ను పంపించావు, రేపు నీకు లెక్క చెప్పాల్సిన వాడును నేను, కనుక అనేక మందిని మార్చాలని ప్రభువా ఇదిగో ఈ భూలోకానికి పంపించావు. అనేక ఏ ఒక్క ఆత్మ నశించుకోకుండా నీ పరలోక పట్టణంలో చేరాలంటే ప్రభువా నిజంగా వీళ్ళందరూ కూడా సాతాను సంబంధులు కాకుండా ఆత్మ సంబంధులు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. మరి నువ్వు నేను కూడా ఇలా ప్రార్థన చేయాలంటే ముందుగా ప్రయాసపడాలి. ఒక పొలానికి వెళ్ళాలని ఎలా ప్రయాసపడుతున్నామో, లేదు రేపు ఒక గ్రామానికి వెళ్ళాలని ఎలా సిద్ధపడుతున్నామో అలాగే నువ్వు ముందే సిద్ధపడి ఉండాలి. ప్రార్థనకు వచ్చే సమయము ప్రతి వారం నేను చెప్తూనే ఉన్నాను, అంటే ఇవాళ మీకు అక్క చెప్పట్లేదు, బైబిల్లో రాయబడింది, రేపు వచ్చే వారం చెబుతాను. ప్రార్థనకి మనం ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ప్రార్థన పెడుతున్నారు, సేవకులు ముందుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ స్థలాన్ని పరిశుద్ధపరచాలి. పనుల మీటింగ్లు పెడుతున్నారు, ఎవరొస్తులు వచ్చి లైటింగ్లు కట్టుకొని సౌండ్ సిస్టాలు పెట్టుకొని ఎన్ని చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ లో దైవజనుడు వస్తాడు. దీన్ని ఏమంటారంటే హితబోధ అంటారు. దైవజనుడు ఈ మందిరాన్ని నిర్మించిన సేవకుడు ముందుగా వచ్చి ప్రకటన చేసి ప్రార్థన చేస్తే దైవ చిత్తము ఈ కృపాపేట మీదకి వస్తుందట. ఆయన ముందుగా వచ్చి ప్రార్థన చేసి ఇక్కడ సిద్ధపరిచి పాటలు పాడుతూ ఉంటే అనేకమైన విశ్వాసులు వస్తూ ఉంటే మరి దేవుడికి దీవెనంట. మరి విశ్వాసులు మొత్తం ముందుకు వచ్చి యోధుల పరిమితికి ఏమంటారమ్మా చెప్పండి? రేపు మీరు వస్తారు, గుజ్జో లేకపోతే ఎవరో వీళ్ళందరూ వచ్చి ఆ ప్రకటన చేసి ప్రార్థన చేస్తా ఉంటారు. మీ ఇద్దరు అరిమించి కూర్చొని వ్యవహారం చేసి 12 పైకి వాక్యం చదవాలి, అప్పుడు వచ్చేమంటారు? అసలు మీ ఊరు ఈ సాక్షి అక్కడ ఏం చెప్పారు అనుకో, మా ఊరు ఇది లేదంటారు. కనుక ప్రార్థన స్థలములకు ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళు దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించినట్లు కూడా, ఎందుకని దేవుని ఆశపడతారు. ఇప్పుడు థియేటర్లో సినిమా వేస్తున్నారు, 10 స్టార్ట్ అయింది అంటారు, ఎందుకు పోతారు అక్కడ? అసలు టికెట్ అందపోయినా సరే కాలు తొక్కటమైనా తెలుసుకోవాలి. ఇక్కడ ఏ తొక్కుడు లేదమ్మా, మిమ్మల్ని ఎవరు వేధించేవాళ్ళు లేదు, ఇక్కడ పరీక్ష పెట్టేవాడు కూడా లేదు, రాయడానికి కూడా లేదు, ఇక్కడ డిటేషన్ చెప్పేవాళ్ళు లేదు, ఒకవేళ కలవతో కొట్టేవాడు కూడా లేడు. అయినా కానీ సమయానికి ఎవరు రాలేకపోతున్నారు. చిన్నప్పుడు మాకు డిక్టేషన్ పెట్టేవారు రాయమని, ఈ సమయానికి వెళ్ళి చేసేటట్టు మేము. అప్పుడు దాకా ఎవరు అసలు కావు కూర్చోలేదు, ఒకటిట్ట పోతున్న మాస్టర్ అంటూ లెగిస్తే మాత్రం నీకు ఉందేనంట మర్యాద కూర్చోలేదు. ఇంకా రాసేది ఇప్పుడు 10 ఇందా కొట్టేది. ఇప్పుడు అనుకో, ఇప్పుడు పిల్లల్లో కొట్టడం లేదు, నా కొడుకు నీకేం పదయా చదివితే చదివి లేకపోతే. ఎందుకని నా పిల్లగాన్ని ఎందుకు కొట్టా? నేను చాలా గర్వంగా తప్పుకుంటాను నా పిల్లగాన్ని. అయితే ఒక విద్యార్థి తప్పు చేస్తే కొట్టే హక్కు మందులుకుంది. ఎందుకని? ఆయన విద్య నేర్పే గురువు కనుక. మీరు ఎప్పుడైతే సమయానికి మందిరానికి రావాలో మిమ్మల్ని అడిగే హక్కు ఒక దైవజనుడికి. కనుక నా ప్రేమ సహోదరులారా, మనం కూడా నిత్యం దేవుని సన్నిధిలో ఏకీభవించి దివజోతులకు ఉండాలంటే ప్రార్థన ఆయుధం మనకు కావాలి. ముందు ప్రార్థన చేయాలి మనందరం కూడా. ఇలా చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన సంఘం ఆశీర్వదించబడుతుంది, మన గ్రామం ఆశీర్వదించబడుతుంది. కనుక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. మరణమును జయించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఇప్పటి వరకు నా ప్రభువా నీ బిడ్డల ఓపికతో కూర్చున్నందుకు నీకు వందనాలు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఎవరు ఏ అక్కడితో వచ్చారో ప్రభువా, నా తండ్రి ఎవరు దుఃఖంతో వచ్చారో ప్రభువా, ఎవరు తీర రోగంతో వచ్చారో ప్రభువా, ఒకవేళ నా తండ్రి అప్పుల బాధలు ఉన్నారేమో ప్రభువా,
పంట వేసుకుని ఉన్నారు ప్రభా, తీరని తెగులతో బాధపడుతున్నారేమో ప్రభా. ఇదిగో నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారయ్యా. ఇదిగో నా ప్రభా, నోరు తెసి నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనములు నా తండ్రి. ఈ లోకం శాశ్వతమైనది కాదు నా ప్రభా, అశాశ్వతమైనదని మాకు తెలుసు నా ప్రభా. నా తండ్రి, నీ పరలోక పట్టణంలో మేము ప్రవేశించాలంటే ప్రభా, నీ చిత్తాన్ని మా పట్ల ఉంచండి ప్రభా. నా తండ్రి, ఇదిగో మా మనోనేత్రం తెరవబడాలి ప్రభా. అనేక మంది ప్రభా నీ ఎందుకు భయభక్తులు కలిగి నడిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనములు. ఎవరి బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళు చదువు జ్ఞానం దయచేయండి. ఎదుగుతుండగా నా ప్రభా, నీ కృపలు ఎదుగు కృపలు దయచేయండి అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు. వృద్ధులున్నారు ప్రభా, వారికి చక్కని బలమును ఆరోగ్యమును దయచేయండి ప్రభా. నీకు వందనములు. నా తండ్రి, చెనిబిడ్డలు ఉన్నారు ప్రభా, వారి జ్ఞానమును దయచేయండి, విమోచన దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనములు. ఆయన తండ్రి, ఇప్పటివరకు నా ప్రభా నీ మందిరములో, నీ పరిశుద్ధమైన స్థలములో మమ్మల్ని కూర్చొని పెట్టుకున్నందుకు నీకు వందనములు. ఇదిగో నీ బిడ్డల ప్రభా తిరిగి వారి గృహాలకు వెలుచుండగా నా ప్రభా, ఈ లోకాశంలో పడిపోక నా ప్రభా, ఈ లోకమాయల్లో పడిపోక నా ప్రభా, నిన్ను నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభా. ఈ వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ మధ్యాహ్న కాల దేవుని మా పైన మెండుగా కుమ్మరించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నా పేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.